శ్రీ కరుమారియమ్మ జ్యోతిష్ నిలయం, సింధు కాంప్లెక్స్, చెన్నై, తమిళనాడు మరియు దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. నా పేరు శ్రీ అయ్యప్పరాజు. ఈ రోజు ఒక భక్తుడు ఫోన్ చేయడం జరిగింది. గురువు గారు, మా ఇంట్లో నైట్ పూట భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి, నిద్ర పట్టదు, అలాగే మేము ఏ పని చేసినా కావట్లేదు, మాకు భయం భయం అనిపిస్తుంది గురువు గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు మా ఇంట్లో ఉన్నది దైవశక్తి లేకపోతే దుష్ట శక్తి మాకు అర్థం కావట్లేదు, అసలు ఈ సృష్టిలో భూతాలు, దెయ్యాలు, ప్రేతాత్మలు ఇలాగా ఉన్నాయా అని ఒక భక్తుడు అడగడం అనేది జరిగింది. దానికోసం ఇప్పుడు ఆ భక్తుడి గురించి నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి ఉన్నది ఎంత నిజమో దైవశక్తి ఉన్నది అంతే నిజం. దైవం ఉన్న కాడే దుష్టశక్తి ఉంటుంది, దుష్టశక్తి ఉన్న కాడే దైవశక్తి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అతని మనసులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చేసే వాళ్ళు మనమే, చెడు చేసే వాళ్ళము మనమే. అలాగా ప్రతి వ్యక్తి ఎలాగా మంచి చెడుల్ని వారి వారి కర్మ ఫలితాలుగా చేస్తూ పోతుంటారో అలాగే ప్రతి ఒక్క దానికి కర్మ ఫలితం అనేది ఉంటుంది. ఈ దైవశక్తి వల్ల కొంతమంది బాగుపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే దుష్ట శక్తి వల్ల కూడా కొంతమంది చెడిపోయే వాళ్ళు, నష్టపోయే వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మా తాతలు కూడా గతంలో మా తాతలు కూడా ఇలాంటి సమస్యను కూడా చూస్తూ వచ్చారు. అలాగే మా తండ్రులు కూడా ఇలాంటి దుష్ట శక్తులు ఇలాగా సమస్యల్ని కూడా చూస్తూ వచ్చారు. మేము కూడా ఈ దుష్టశక్తి ఉన్నది నిజమా కాదా అని కొన్ని పరిశోధనలు చేస్తే కొన్ని నిజాలు బయటపడింది, కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయి. ఇలాంటి నేను కూడా ఎన్నో చూశాను. మన స్థానానికి కూడా ఇక్కడికి కూడా చాలా మంది అలాంటి ప్రభావంతో దుష్ట శక్తితో ప్రేతాత్మలతో కూడా మనం మాట్లాడడం కూడా జరిగింది. వాటికి కొన్ని నివారణలు కూడా మనం చేయడం కూడా జరిగింది. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము వాటికి పరిశీలన చేస్తూ వస్తున్నాము. మన దగ్గర తంత్ర మంత్ర శక్తి, దైవ శక్తి ద్వారా, దుష్ట శక్తిని అరికట్టే శక్తి ద్వారా మనం ఎన్నో మందికి కూడా క్షేమాన్ని కల్పిస్తూ మంచిని చేకూరుస్తూ వస్తున్నాము.